ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయి మనకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే, బిడ్డ, ఇప్పుడు ఈ క్షణమే నువ్వు కళ్ళు మూసుకుని నీ సాయిని ఒక్కసారి స్మరించుకుని తలుచుకుని ఒక్క కోరిక అయితే కోరుకో బిడ్డ. మరి నీకు ఆ పని జరుగుతుందా లేదా అది కూడా నేను చెప్తాను తల్లి. మరి నువ్వు మొదలుపెట్టి ఏదైనా సరే మధ్యలో ఆపేసావు అని చెప్పేసానంటే అది జరుగుతుందా లేదా అని మనసులో ఎప్పుడూ కూడా ఒక సంకోచం అయితే ఏర్పడుతూ ఉంది కదా. మరి ఇవన్నీ కూడా నీకు ఏ విధంగా జరగబోతున్నాయి, అలాగే నీ జీవితంలో ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అనేది ఈరోజు నీకు వీడియోలో చెప్తాను తల్లి. మరి బాబాగారు ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలో మనకి ఏదో ఒక సందేశాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. మరి ఆ సందేశం ఏమిటి అని చెప్పేసి మనం చూస్తున్నట్లయితే మరి అది మిస్ అవ్వకుండా పూర్తిగా వినాలి అంటే మనం ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మనకి బాబాగారు ఏం చెప్తున్నారో పూర్తిగా అర్థమవుతుందండి. మరి ఇక బాబాగారు యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇది నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. మరి ఎలాంటి అవకాశం ఏదైతే ఉందో అది నీకు మళ్ళీ రాదు తల్లి. మరి ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే నువ్వు చాలా పశ్చాత్తాపడతావు తల్లి. మరి ఈ సాయి సందేశం నీకు ప్రతిరోజు కూడా అందిస్తూనే ఉన్నాను కదమ్మా. మరి నీకు ఎందుకు ఇలా అందిస్తున్నాను అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించు తల్లి. నీకు ప్రతి కష్టాన్ని కూడా తొలగించడానికి నీ సాయి నీకు ఏదో ఒక సందేశం రూపంలో నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చడానికి ఒక సలహాల సూచనలు అయితే ఇస్తూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా నువ్వు వడిసి పట్టుకున్నావు అంటే మరి నువ్వు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అయితే పొందగలుగుతావు తల్లి. మరి నీ సాయి సందేశం నీ దగ్గరికి వచ్చి చేరుకున్నది అంటే మరి నిన్ను ఎంచుకున్నారు కాబట్టే ఈ సందేశం నీ దగ్గర వరకు వచ్చి చేరింది తల్లి. మరి ఈ సందేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమైనా సరే నిర్లక్ష్యం చేసావంటే నీ బాబాని నిర్లక్ష్యం చేసినట్లు, అలాగే బాబా చిన్న చూపు చూసినట్లు నువ్వేదైనా చేసావంటే నీ బాబా మనసుకైతే చాలా బాధ కలుగుతుంది తల్లి. మరి నీ బాబాను అవమానించినట్టు కదా. మరి అలా అయితే మరి నీ జీవితంలో ఎంతో కాలంగా ఇది జరుగుతుందా లేదా, అవుతుందా లేదా అనే ఒక అయోమయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మరి అది కూడా అనుక్షణం కూడా అనుకుంటూనే ఉన్నావు కదా. మరి బాబాయ్ జరుగుతుందా లేదంటే బాబాయ్ ఇది నా వల్ల అవుతుందా, బాబాయ్ కొంచెం చెప్పు బాబా, నాకేం అర్థం అవ్వట్లేదు, నేను ఏం చేస్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు, ఇది వదులుకోవాలంటే నాకు వదులుకోవాలని లేదు, మరి ఇది ఆపేయమంటావా ఏంటనేది నువ్వు అయోమయంలో పడిపోయావు తల్లి. మరి అలాంటి ఒక సందిగ్ధత నుండి నువ్వు బయటకు రావాలి అంటే నీ సాయి సందేశం నువ్వు తప్పకుండా అందుకోవాల్సింది తల్లి. మరి అలా అందుకున్నావంటే అది నువ్వు పూర్తి చెయ్యాలా వద్దా అనేది నీకే తెలిసిపోతుంది తల్లి. కాబట్టి మరీ ఇంతలా నీకు చెప్తున్నాను కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు తల్లి. మరి ఇక్కడ నేను ఒక 3 పెట్టెలు అయితే నీ ముందు చూపిస్తున్నాను తల్లి. మరి ఈ పెట్టెల్లో ఏదో ఒక పెట్టెను నువ్వు తలుచుకుని ఒకదానినైతే ఎంచుకో తల్లి. అదప్పుడు నీకు వెంటనే 24 గంటల్లో నీకు ఒక మంచి శుభవార్త అయితే నీకు రాబోతుంది తల్లి. మరి ఎలాంటి శుభవార్తలు నువ్వు వింటావు అంటే, నువ్వు ఇక జన్మలో ఇంకా నిజంగా నాకు ఈ కోరిక నెరవేరుతుందా అన్న ఒక్క సందిగ్ధం ఆశ్చర్యంలో పడిపోతావు. నాకేనా ఈ పని తీరైంది, అలాగే నా కోరిక ఇలా తీరిపోయింది అని చెప్పేసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. అంతలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే నీకు తీసుకుని వచ్చాను. మరి నీకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది విను తల్లి. నేను చెప్పింది విన్నావు అంటే నీ జన్మ ధన్యమైపోతుంది తల్లి. అలాగే నీ జీవితంలో పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, బాబా నాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి తండ్రి, అలాగే నాకు అది ఎప్పుడు పోతుందని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉంటావు కదా. మరి ఆ కష్టాలు ఏవైతే ఉన్నా కష్టాలు అన్నీ కూడా
తీరిపోయే రోజైతే వచ్చేసింది తల్లి. ఆ యొక్క అదృష్టం అనేది నీకు తలుపు తడుతుంది తల్లి. మరి నువ్వు తీసావంటే, ఆ యొక్క అదృష్టాన్ని నీకు ఇంటిలోకి ఆహ్వానించావంటే మరి నీకు తిరుగు ఉండదు తల్లి. అదే నువ్వు నిర్లక్ష్యం చేసి ఆ యొక్క అదృష్టాన్ని నువ్వు చేజెక్కించుకోకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి. నువ్వు జీవితంలో చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది తల్లి. మరి అలాంటి ఏదైతే ఉందో పశ్చాత్తాపం, మరి అలాంటిది పడే కన్నా నేను చెప్పేది నువ్వు విన్నావంటే నీకు అన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క 3 బాక్సుల్లో ఒక బాక్స్ని అయితే నువ్వు తాకావంటే నీకు ఏం జరగబోతుంది అనేది నేను నీకు చెప్తాను తల్లి. మరి ఇది ఏవైతే నీకు ఆగిపోయి ఉన్నాయో పనులు, ఆ పనులు అన్నీ కూడా నీకు సకాలంలో నెరవేరిపోతాయి తల్లి. ఒక్క విషయం, నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే కోరిక ఏదైతే ఉందో అది ఇప్పుడు తీరిపోతుంది తల్లి. ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను, నీ కోసం తీసుకువచ్చాను తల్లి. మరి ఈ 3 పెట్టెల్లో ఒక పెట్టెని నువ్వు తాకావంటే, మరి ఈ 3 పెట్టెల్లో ఒక పెట్టెని తాకావంటే ఆ పెట్టెల్లో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నలకు సమాధానం అయితే నేను తెలియపరుస్తాను తల్లి. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నీకు పూర్తిగా అవగతం అవుతాయి తల్లి. మరి 1వ పెట్టెని తాకావు అంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా సమసిపోతాయి తల్లి. అలాగే నీకు ఎన్నో రోజుల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరూ కూడా సమసిపోతారు తల్లి. నీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, తండ్రి నాకు ఇది లేదు, తండ్రి నాకు ఆర్థికంగా ఎంత చాలా బాధగా ఉంది, అలాగే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటావు కదా. మరి ఆ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సమసిపోతాయి తల్లి. మరి నువ్వు ఈ యొక్క మొదటి పెట్టెని తాకావంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది తల్లి. నిన్ను ఎవరైతే నిన్ను దూరం పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నీకు దగ్గరగా అవుతారు తల్లి. వారు దగ్గరగా అయ్యి నీకు ఎలాంటి కీడు చేయకుండా వారు నీతో ప్రేమతో ఉంటారు తల్లి. మరి మొదటి పెట్టెలో గల అద్భుతమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, మరి నిన్ను ఎవరు అయితే అసహించుకున్నారో, అలాగే ఎవరైతే నిన్ను ఈర్ష్యాభాషాలతో పెంచుకున్నారో, నిన్ను ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి చూశారో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి అయితే వస్తారు తల్లి. మరి నువ్వు ఇలాంటి అద్భుతమైనటువంటి గడియలు నీకు మరొకసారి అయితే రావు తల్లి. మరి ఈ సాయి నీకు ఈ యొక్క విజయదశమి సందర్భంలో మరి నేను నీకు తీసుకుని వచ్చాను తల్లి. మరి నువ్వు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకో తల్లి అని బాబాగారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మొదటి పెట్టె ఎవరైతే తాకారో వాళ్ళ గురించి చెప్పారండి. ఇక 2వ పెట్టె తెరిచి చూస్తే దాంట్లో 2వ పెట్టెని ఎవరైతే పట్టుకున్నారో వారి గురించి బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క పెట్టెను నువ్వు తాకావు అంటే మరి నీ జీవితంలో నీకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి నీ చింత ఏదైతే ఉందో ఆ చింత పూర్తిగా నయమైపోతుంది తల్లి. మరి నీకు అతి త్వరలో ఉద్యోగం అయితే రాబోతుంది తల్లి. మరి నీకు నెతకపోయినటువంటి తీగ కాళ్ళకు దొరికినట్టు చందాన నీకు అనుకున్నటువంటి ఉద్యోగం అనుకున్న రీతిలో అనుకున్నంత ప్యాకేజీతో నీ ముందుకైతే వస్తుంది తల్లి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సాయి సంకల్పం నువ్వు చేసుకున్నావంటే, అలాగే ఈ యొక్క సాయి నీ యందు ఉన్నాడు కాబట్టే నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం అయితే నువ్వు ఈరోజు వినగలుగుతున్నావు తల్లి. మరి 2వ పెట్టె అయితే ఎవరో తాకారో వారు చాలా అదృష్టవంతులు. అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చి మంచిగా స్థిరపడతారు. అలాగే ఎవరైతే ఆర్థిక పరిస్థితి ఎవరైతే మందకొడిగా సాగుతూ ఉన్నదో వాళ్ళు మంచి లాభాలు పొంది వారు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అలాగే వారి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచిగా జనాల మధ్యలో సేల్ అయిపోతాయి. మరి ఇంకా ఎంతోమంది అభాగ్యులు వారి జీవితాల్లో కోరికలు ఏవైతే ఉన్నాయో తీరటం లేదు అని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. మరి 2వ పెట్టె ఎవరైతే తాకారో వారు ఏది తాకినా సరే బంగారం అవుతుంది. అలాగా
అటువంటి స్థితిలో నువ్వైతే వెళ్తావు బిడ్డ. మరి నీకు అన్నీ కూడా నేను చెప్తున్నాను కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఎప్పుడూ కూడా నేను చెప్పింది ఎప్పుడూ కూడా పోలేదు కదా తల్లి. మరి ఇది కూడా నువ్వు నమ్మకంతో ఇదన్నీ జరగాలి అంటే నువ్వు ముందుగా నమ్మకం అయితే ఉంచుకోవాలి తల్లి. నీ యందు నీకు నమ్మకం, అలాగే దేవుని యందు నమ్మకం ఉన్నది అంటే నువ్వు ఎంతమంది నిన్ను ఒక పక్కకు తీసుకువెళ్ళాలి, అలాగే నిన్ను డైవర్ట్ చేయాలని చూసినా సరే నువ్వు చలించక నిర్చలంగా ఉన్నావంటే నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నీకు అతి త్వరలో శీఘ్రంగా నెరవేరిపోతుంది. మరి ఈ బాబాగారు ఈ రెండవ పెట్టె ఎవరైతే తాకారో వాళ్ళ గురించి చెప్పారు కదా, మరి మీకు మంచిగా అనిపించిందా? అలాగే మరి మూడవ పెట్టె ఎవరైతే తాకారో బిడ్డ, నీ పాప జీవితం, అలాగే నీ యొక్క పాప పెళ్ళి అవని, నీ బాబు పెళ్ళి అవని అవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు చాలా ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉన్నావు. ఎప్పుడు అవుతుంది బాబా నాకు ఈ పాప మా యొక్క అమ్మాయి పెళ్ళి లేదా అబ్బాయి పెళ్ళి ఎప్పుడవుతుంది అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటావు కదా. మరి నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తాను తల్లి. అతి త్వరలో నీకు మంచి అద్భుతమైనటువంటి సంబంధం అయితే వస్తుంది తల్లి. మరి నువ్వు వచ్చిన సంబంధాన్ని వదులుకోకు తల్లి. వదులుకోకుండా నీకు ఒక గొప్ప, నువ్వు నన్ను నమ్ముకుని వారిని తీసుకురా తల్లి. వాళ్ళు తీసుకువచ్చావంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తారు తల్లి. అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు నేను వస్తుందని అనుకోలేదని చెప్పేసి నువ్వు నాకు కృతజ్ఞతలు తెలుపుకునే ఆ యొక్క రోజు అనేది నీకు దగ్గరలోనే ఉంది తల్లి. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సంకేతం నీకే వచ్చింది అంటే నీకు ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నావు కాబట్టి నీకు ఇది వచ్చింది. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకు. అలాగే ఈ మూడవ పెట్టె నువ్వు పట్టుకున్నావు కాబట్టి నీకు ఎన్నో ఉన్న ఒక అదృష్టం అనేది నీకు కలిసి వస్తుంది తల్లి. నువ్వు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది. అలాగే నువ్వు ఎవరిని నువ్వు ఆకర్షించాలనుకున్నా సరే నీ యొక్క వశం అవుతారు తల్లి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పెట్టె నువ్వు ముట్టుకున్నావు కాబట్టి ఇక నీ జీవితం మారిపోయిందని చెప్పేసి చెప్పాలి తల్లి. ఇక ఈ రోజు నుంచి నీకన్నీ కూడా మంచి శకునాలే తల్లి. అన్నీ కూడా అద్భుతాలే జరుగుతాయి తల్లి. నువ్వు చూస్తూ ఉండు తల్లి. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయి. మరి కాబట్టి నీ సాయం ఉండగా నీకేలా భయము? నువ్వు ఎటువంటి భయము కూడా పడకుండా నీకు నచ్చినది అలాగే నీకు తోచినది నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. అది ధర్మ మార్గంలో ఉండేటట్టు చూసుకో తల్లి. నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఆ పై దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీ యొక్క కర్మను ఎప్పుడు కూడా లెక్కిస్తూనే ఉంటారు. కాబట్టి నువ్వు నీ యొక్క కర్మ ఏదైతే ఉందో నీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి తల్లి. అలాగే అంతేకాని ఒకరిని బాధించడం, ఒకరిని హింస పెట్టడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. పైగా నీకు పాపాన్ని మూటకట్టుకున్నట్టు అవుతుంది తల్లి. మరి ఇలా ఎందుకు? నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కదా. మరి అందుకనే నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చాను. మరి నువ్వు ఎప్పుడు కూడా పాపపు బాటలో నడవకుండా ఒక అదృష్టాన్ని అయితే చేసుకుని ఒక మంచి బాటలో అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించావంటే ఇక నీకు జీవితంలో తిరుగుండదు తల్లి. నువ్వు ధర్మాన్ని కాపాడావంటే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ధర్మాన్ని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు వెన్నంటి ఉండి దాన్ని రక్షిస్తూ ఉండు తల్లి. అదే నీకు శ్రీరామ రక్ష. మరి ఇలాంటి రక్ష నీకు ఉన్నది అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏది పట్టుకున్నా సరే ఆఖరికి ఒక పనికిరాని వస్తువును పట్టుకున్నా సరే అది మహా అద్భుతంగా పనికి వచ్చే వస్తువు కింద మారిపోతుంది తల్లి. మరి అలాంటి నడవడి నువ్వు నెరవేర్చుకున్నావు అంటే నీకు జీవితంలో తిరిగి ఉండదు తల్లి. అన్నింటా విజయమే జరుగుతుంది తల్లి. నువ్వు నిశ్చింతగా పడుకునే రోజులైతే వచ్చేసాయి బిడ్డ. అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, సహోదర బంధం కావచ్చు, లేదు అంటే నీ అత్తవారింట్లో అత్తమామలు కావచ్చు, మనస్పర్ధలు అనేవి ఉన్నాయి, సహజం. అది చిన్న చిన్న మాట పట్టింపులు కూడా వచ్చాయి. మరి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా, వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేస్తారా,
వాళ్ళు మాట్లాడతారు, ఇక మాట్లాడరా ఏంటి అని చెప్పేసి అని అర్థం చేసుకోకపోతే నువ్వు ఒక డైలమాలో ఉన్నావు తల్లి. అవన్నీ కూడా సర్దుకుంటాయి. నీకు దానికి సంబంధించి ఒక 24 గంటల్లో ఒక మార్పునైతే నువ్వు చూడగలుగుతావు తల్లి. అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏదో ఎక్కడో ఒక చిన్న సంఘటనలో ఒక గందరగోళం అయితే జరుగుతుంది తల్లి. దానివల్ల అపార్థాలు అనేవి బాగా ఎక్కువవుతున్నాయి తల్లి. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు కదా, నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకైతే అర్థమవుతుంది. 24 గంటల్లో వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక మార్పు అయితే నీకు కనిపించబోతుంది తల్లి. ఒక శుభవార్తను కూడా నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ. అలాగే నీ జీవితంలో ఉన్న నీ బంధం ఏదైతే ఉందో అది ఇప్పటికంటే అధికంగా మధురంగా అలాగే దృఢంగా మారబోతుంది. అది ఏ బంధమైనా సరే, ఒక వ్యక్తితో ఉన్న బంధమైనా సరే, అలాగే ఒక భగవంతునితో ఉన్న బంధం అయినా సరే, ఏదైనా సరే అవనివ్వ, ఆ బంధం ఏదైనా సరే అవును ఎంతో మధురంగా మారబోతుంది తల్లి. మరి నీకు ఎంతో దృఢంగా మారబోతుంది. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు నిన్ను కాపాడుతారు తల్లి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నువ్వు కంగారు పడాల్సిన పని అయితే లేదు తల్లి. నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గెంతులు వేస్తున్నట్లు ఈ సాయి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది బిడ్డ. అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నావో, ఏ వ్యక్తి యొక్క సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎవరి పిలుపు కోసం అయితే నువ్వు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది తల్లి. మరి అలాగే ఎవరైతే పెళ్లి కోసం బాధపడుతూ ఉన్నారో, ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళకు తీరలేదో వారందరూ కూడా 24 గంటల్లో ఎలాంటి ఒక మంచి శుభవార్తలను అయితే వింటారు. అలాగే మంచి సంబంధం అయితే వస్తుంది తల్లి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసి విసుగు పుట్టిందో అలాంటి వారి యొక్క స్థితి మారబోతుంది తల్లి. ఒక మంచి ఉద్యోగం, మంచి ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం రాబోతుంది తల్లి. మరి నువ్వు ఏదైతే డిఎస్సి ఎంతో డిఎస్సిలో నాకు ర్యాంక్ రావట్లేదని చెప్పి ఎంతో బాధపడుతూ ఉన్నావో అది కూడా నెరవేరబోతుంది తల్లి. మరి ఎన్ని మంచి అద్భుతమైనటువంటి రోజులను పెట్టుకుని నువ్వు ఎందుకు అమ్మ దిగాలుగా ఉంటావు? నీ సాయికి నువ్వు ఎలా ఉంటావో, నీ యొక్క ఫ్యూచర్ ఏంటో మొత్తం కనిపిస్తుంది. నువ్వు ఎంత సంతోషంలో ఉండబోతున్నావో, నీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే బాబా నాకు ఇదివరకు ఎప్పుడూ కూడా ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులు లేవు, అలాంటిది ఎంతటి అద్భుతమైనటువంటి మార్పులు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి నీకు నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ విధంగా నీ యొక్క జీవితం అయితే మారబోతుంది తల్లి. మరి వీటన్నింటికీ కూడా సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన మార్పు అయితే జరుగుతుంది. అది నీకు ఆనందకరమైనటువంటి వార్త అయితే వినబడుతుంది తల్లి. కాబట్టి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ. నువ్వు సంతోషంతో గొంతులు వేస్తావు తల్లి. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి విజయాన్ని అయితే సాధిస్తావు. మరి నువ్వు గట్టిగా కళ్ళు మూసుకుని నీ సాయిని ఒక మనసులో ధ్యానించి నువ్వు ముందుకైతే వెళ్ళు తల్లి. నీకంతా మంచి జరుగుతుంది తల్లి. మరి ఈరోజు సాయి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికి కూడా మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మరి మీలో ఎంతమంది మీరు ఏ బాధలతో బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సాయిని మాత్రం గట్టిగా స్మరించి మీరు బాబానే అడిగారు అంటే, ఆ యొక్క 3 పెట్టెల్లో ఒక పెట్టెను తాకారంటే మరి మీకు జీవితంలో అద్భుతమైనటువంటి బాబాగారు చెప్పినటువంటి యొక్క అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీరందరూ కూడా అద్భుతంగా జీవితాలన్నీ కూడా జీవించాలి అని చెప్పేసి, అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణత్వం సాధించి మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని ఆ యొక్క సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరి యొక్క సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.